జగన్ జైలుకెళ్లడం ఖాయమని దాదాపుగా డిసైడ్ చేశారు సజ్జల. ఆయన తొలిసారి జైలుకెళ్లినప్పుడే పార్టీ బలంగా నడిపామని, ఇప్పుడు కూడా అదే చేస్తామంటూ ధీమాగా చెప్తున్నారు. గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీకి బలం లేదని, అప్పుడైన ఆదేశాల ప్రకారం అద్భుతంగా నడిపామని, ఇప్పుడు పార్టీ చాలా బలంగా ఉందని, ఈసారి పార్టీని నడిపించడం పెద్ద లెక్కేం కాదన్నారు. మహా అయితే 40 రోజులు లేదా 4 నెలలు జగన్ జైల్లో పెట్టగలరని, ఆయన బయటకు వచ్చిన తర్వాత తిరిగి ఉధృతంగా పోరాటం చేస్తారన్నారు. పార్టీ అధినేత జైలుకెళ్తే మైలేజ్ పెరుగుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే పదే పదే జగన్ జైలు అనే పదాలను టీడీపీకి మించి వారే వల్ల వేస్తున్నారు. ఇప్పటికే అంబటి, పేర్ని నాని, రోజా కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సజ్జల జగన్ జైలుకెళ్లడం ఖాయమనే విధంగా మాట్లాడారు. లిక్కర్ స్కామ్ లో జరుగుతున్న విచారణ స్పీడ్ చూస్తే ఇదే నిజం అనిపిస్తోంది. సాక్షాత్తు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కావడం, రిమాండ్ లో ఉండడంతో నెక్స్ట్ బిగ్ బాస్ జైలుకెళ్లడం ఖాయమని అంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అంత సీన్ క్రియేట్ చేస్తుందా లేదా చూడాలి. జగన్ ని జైలుకు పంపితే రాజకీయంగా అది ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే చర్చ అయితే ఉంది. గతంలో చంద్రబాబుని జైలుకు పంపించి కక్ష తీర్చుకున్నాం కానీ అప్పుడే వైసీపీ ఓటమి ఖాయమైందని కొంతమంది ఆ పార్టీ నేతలే చెప్పడం విశేషం. సరిగ్గా ఇప్పుడు కూటమి కూడా అలాంటి తప్పు చేసి జగన్ కి అవకాశం ఇస్తుందా లేదా అన్నది చూడాలి. ఇప్పటికే పార్టీని సజ్జల గుప్పెట్లో పెట్టుకున్నారనే ప్రచారం ఉంది. జగన్ తర్వాత ఆయన నెంబర్ 2 విజయసాయిరెడ్డి కూడా బయటికెళ్లిపోయారు కాబట్టి ఇది సజ్జలకి పెద్దగా కాంపిటీషన్ లేదు. ఆ మాటకొస్తే విజయసాయి బయటికెళ్లేటప్పుడు కూడా పరోక్షంగా సజ్జలనే టార్గెట్ చేశారు. జగన్ చుట్టూ కోటరీ ఉందని, వారి వల్లే తమ లాంటి వాళ్ళు ఇబ్బంది పడ్డారని అన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖ మంత్రి అనిపించుకున్నారు సజ్జల. ఆయనపై ఎన్ని విమర్శలు వచ్చినా పార్టీకి నష్టం జరుగుతుందని నేతలు చెవిలో పోరు పెట్టినా జగన్ పట్టించుకోలేదు. ఈ దశలో జగన్ జైలుకెళ్తే పార్టీ వ్యవహారం సజ్జల్ని ముందుండి చూసుకుంటారు. అదే జరిగితే జగన్ బయటకు వచ్చే వరకు పార్టీకి ఆయన పెద్ద దిక్కు. తర్వాత కూడా ఆయన స్థానం మరింత పదిలమవుతుంది. ఒకవేళ జగన్ ని వరుస కేసులు చుట్టుముడితే ఇక వైసీపీలో సజ్జలకి తిరుగుండదు. అందుకే ఆయన ఇలాంటి కామెంట్లు చేశారని వైరి వర్గాలు అంటున్నాయి. పార్టీపై పెత్తనం కోరుకుంటున్న సజ్జల జగన్ జైలుకెళ్తారంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుస్తోంది.